ధ్యానాలు, శరీరానికి సంబంధించిన ప్రతి విషయాలు అన్నీ కూడా సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. మన సొంత స్వాధీనములోనికి మన మనసును, మన ఆలోచనను, మన తలంపును, మన ధ్యానాన్ని పెట్టుకొని మన ఇష్టాగోష్ఠి ప్రకారం మన బ్రతుకుతూ ఈ లోకంలో ముందుకు వెళ్ళడం కాదు. కానీ మనందరము కూడా ఈ 40 రోజుల సిలువ ధ్యాన ప్రార్థన కూటాలు జరుగుతూ ఉండగా సిలువ స్వారూప్యంలోనికి రూపించబడాలి, సిలువ అనుభవంలోనికి మార్చబడాలి. సిలువ వేయబడిన క్రైస్తవ జీవితాన్ని మనమందరము కలిగి ఉండాలి. దానిని గురించి వాక్యములో అనేక విషయాలు నేను మీకు త్వరగా చూపిస్తాను. త్వరగా బైబిళ్ళు తెరిచి నాకు అందించాలి వాక్యాలు. చాలా వేగంగా మీరు అందిస్తే త్వరగా వాక్యాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనం దేవుని వాక్యంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదవగలిగితే ఆ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడింపగోరిన వారు ఏమి చేయాలో చెప్తాడు. చదువమ్మా, మత్తయి సువార్త 16:24-26 వరకు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలు. ఈ భాగంలో యేసు ప్రభువారే సాక్షాత్తు తన శిష్యులతో ఈ మాట పలికారు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నారు. వెంబడించడం, whosoever follow me or whoever wants to follow me, whoever willing to follow me, whoever wants to follow me, they have to lay their cross, they have to carry their cross, and they should make themselves empty and follow me అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం. తాను ఉపేక్షించుకుని, అంటే ఉపేక్ష అపేక్ష అనే 2 మాటలు ఉంటాయి. ఉపేక్ష అంటే అర్థం ఏమిటి? విడిచిపెట్టుట. చెప్పండి. ఉపేక్ష అనగా విడిచిపెట్టుట, వదులుకొనుట. నష్టపోయిన, కష్టమైన, ఇష్టం లేకపోయినా కొన్ని వదులుకొని, కొన్నిటిని విడిచిపెట్టుకొని, కొన్నిటిని కోల్పోయినా, కొన్ని పోగొట్టుకున్నా, కింద అంటాడు 26 వరకు చదివి, చివరికి ప్రాణమే పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిన కూడా మనము పరలోకాన్ని దక్కించుకుంటాము, దేవుని రాజ్యాన్ని పొందుకుంటాము అని ఈ భాగంలో యేసుక్రీస్తు వారు తన బోధలో చెప్తూ ఉన్నారు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, క్రైస్తవులు, విశ్వాసులు, సంఘం, సేవకులు అందరూ చేసేది ఏమిటి? యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. వీఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదములు లేక అడుగు వేస్తూ మనం ఆయనను అనుసరిస్తూ ఉన్నాము, అనుకరిస్తూ ఉన్నాము. అనుసరణ అంటే దాని ప్రకారం నడుచుకోవడం. అనుకరణ అంటే ఆ వ్యక్తి వలె చేయడం, అంటే యేసులాగే దించేయడం అచ్చంగా. అనుసరణ అంటే ఆయన బోధనను పాటించి నడుచుకోవడం. కనుక ఎవడైనా నన్ను వెంబడింపగోరితే, వాక్యంలోనికి వచ్చి, విశ్వాసంలోనికి వచ్చి, భక్తిలోనికి వచ్చి, సంఘంలోనికి వచ్చి, మారుమనసు బాప్తిసాలు పొంది విశ్వాస జీవితాన్ని కొనసాగించగోరినట్లయితే అతడు అదే వెంబడించడం అంటే
ఎవడైనా నన్ను వెంబడింపగోనేటంటే అర్థం ఏంటి? క్రీస్తును గ్రహించి ఆయనే ప్రభువుని రక్షకుని, ఆయనను విశ్వసించి, ఆయనను నమ్ముకొని, మారుమనసు పొంది, బాప్తిసం తీసుకుని, సంఘంలో చేర్చబడి, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ వెళ్ళడమే యేసును వెంబడించడం. అర్థమైందా? అలాగూ మనమందరం కూడా మారుమనసు పొంది, బాప్తిసం పొంది, సంఘంలో చేర్చబడి, విశ్వాసంగా పిలువబడుతూ, సంస్కార రొట్టె ద్రాక్షరసాల ప్రభువుల్లో పాలు పొందుతూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అలా కొనసాగించే మనము ఏం కార్యాలు చేయాలో చెప్పాడు. అలా ఆయనను వెంబడించే మనము 2 కార్యాలు చేయాలి. 1 ఉపేక్షించుకోవాలి, 2 సిలువను ఎత్తుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటో చెప్పాను. అపేక్ష అంటే కోరిక, ఉపేక్ష అంటే వదులుకోవడం. మనకున్న సమస్తమును కోల్పోయినా, పోగొట్టుకున్నా అన్నీ వదిలి యేసును వెంబడించాలి. అందుకే ఒక అతను అంటాడు యేసు ప్రభుతో, ప్రభువా, నేను వెంబడించడానికి వచ్చాను, అయితే నా తండ్రి చనిపోయాడు, ఆయనను పాతిపెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తాను యేసుప్రభువారితో అతను చెప్తే, యేసు అతనితో అన్నారు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించమని యేసుప్రభువారు చెప్పారు. అర్థమైందా? తెలుసా ఈ వాక్యం మీకు? అంటే మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మంటే ఆశ్చర్యంగా ఉండొచ్చు. అంటే ఆత్మీయంగా చనిపోయిన వారు లోకంలో చాలామంది ఉంటారు. రక్త సంబంధులు, బంధువులు, దేవుని వెంబడించిన వారందరూ మృతుల లెక్కలోనికి వస్తారు. పాపాల్లో, లోకంలో, అపరాధంలో చనిపోయిన వారు వాళ్ళు పాత పెట్టుకుంటారు ఆ చనిపోయిన వ్యక్తిని. నువ్వు నన్ను వెంబడించేవాడు కదా, కాబట్టి నువ్వు వదిలేసి నన్ను వెంబడించాడు. సొంత తండ్రి విషయంలోనే ఇదేమిటి మరీ కష్టం, తండ్రి మరణిస్తే కూడా పాత పెట్టుకొని రాకుండా అంత స్ట్రిక్ట్గా ఎందుకు చెప్పాడని అనుకుంటారు కొంతమంది. దానిలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ లోకంలో తల్లైనా, తండ్రి అయినా, భార్య భర్తలైనా, పిల్లలైనా, బంధువులైన, మిత్రులైన, స్నేహితులైనా అందరూ ఒక దినాన మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఒకే కుటుంబంలో 4 మనుషులకి సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. సొంత అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళు, లేక తల్లిదండ్రుల పిల్లలకే కొన్నిసార్లు మాటలు ఉండవు, గొడవలు ఉంటాయి. ఈ లోకంలో ఉన్న వారిని ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ జీవితం 100 ఏళ్ళే, మహా బ్రతికితే 70-75 బ్రతుకుతామేమో. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగునని అక్కడ దేవుని వాక్యంలో 90వ కీర్తన, మనం 90వ కీర్తనలో చదువుతాం. 8వ వచనం నుండి క్రిందకి చదివితే కనుక ఆ చిన్న జీవితానికి మనం అన్నీ విడిచిపెట్టుకొని మన ముందున్న పెద్ద జీవితం కోసం లక్షల కోట్ల సంవత్సరాలు, అసలు అంతమే లేనన్ని సంవత్సరాలు నిత్యము దేవునితో ఆ నిత్యత్వంలో పరలోకంలో ఉండబోతున్నాం. అందుకు అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? ఏ 100 ఏళ్ళు బ్రతికినా తర్వాత చనిపోవడం ఖాయం, ఈ లోకం వదిలి వెళ్ళిపోవడం ఖాయం. కాబట్టి ఆ శాశ్వత లోకాన్ని గూర్చిన ఉద్దేశంలో యేసుప్రభువు వారు చెప్పారు, నీ సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని నన్ను వెంబడించమని. అర్థమైంది కదా మీకు? కాబట్టి ఎంతమంది ఏదైనా వదులుకుంటున్నారు, ఉపేక్షించుకుంటున్నారు, అన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్నారు. ఉద్యోగం వదులుకోలేం, వ్యాపారం వదులుకోలేం, పరిపాట్లు వదులుకోలేం, భార్య భర్తలను వదులుకోలేం, పిల్లలను వదులుకోలేం, ఇల్లు వదులుకోలేం, పనులు వదులుకోలేం. అన్నీ అయిపోయి పూర్తి ఖాళీ దొరికితే అప్పుడు ఏదైనా దైవ సంబంధమైన వాటిలో పాలు పొందడం, లేకపోతే పనులే పరమావధిగా పెట్టుకుని వాటిలోనే పాలు పొందడం. ఏది వదులుకోవట్లేదు. వదులుకుంటున్నారా? ఈరోజు ఎవరైనా వంట చేసుకోవడం మానేసి, లేకపోతే ఇంట్లో పనులు, స్నానాలు, పానాలు, పిల్లల్ని సిద్ధపరచడం, స్కూల్ పంపుకోవటాలు, భర్తల్ని వ్యాపారాలకు, ఉద్యోగాలు పంపుకోవడాలు అన్నీ మానేసి ఎవరైనా వచ్చారా? చెప్పండి. రాలేదు కదా, రాలేరు. అంటే వేటికి అవి అన్నీ మనం చేసుకోవచ్చు. అదే సమయంలో దేవుని నిమిత్తము కొన్నిసార్లు కొన్ని వదులుకోవాలి. అర్థమైందా? దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు, దేవునికి అయిష్టమైనటువంటి స్నేహాలు, దేవునికి అయిష్టమైనటువంటి బ్రతుకు లక్షణాలు, వాటిని ఉపేక్షించుకోవాలి. తర్వాత సిలువను ఎత్తుకోవాలి. ఏమెత్తుకోవాలి? సిలువను ఎత్తుకోవాలా? అయితే మంచిదండి, కార్పెంటర్ని పిలిచి సిలువ చేయించుకుంటాను అనుకుంటున్నారా? చెప్పండి. కార్పెంటర్ని పిలిచి సిలువ చేయించుకుని భుజం మీద మోసుకుంటూ తిరగడం కాదు అది. సిలువను ఎత్తుకోవడం అంటే, సిలువ అనగా శ్రమ. సిలువ అంటే ఏమిటి? శ్రమ. సిలువను ఎత్తుకొని అనగా శ్రమ పడుతూ,
క్రీస్తు నిమిత్తం మాటలు అనిపించుకున్నా, దోషణ పాలైన, తిట్టించుకున్నా, కొట్టించుకున్నా, గాయాలు పొందిన, చివరికి మార్టియర్ అంటే హతసాక్షిగా మన ప్రాణాలే కోల్పోయినా కూడా, అర్థమైందా, దేవుని కోసం వెనకంజ వేయకుండా. అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు నేను చెప్తాను, నేను మీకు, యేసుప్రభు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడని నమ్ముతున్నావా? తిరిగి లేచాడని నమ్ముతున్నావా? మరలా వస్తాడని నమ్ముతున్నావా? అన్నిటికీ నమ్ముతున్నానంట. తర్వాత మరణము వరకు నమ్మకముగా, ఎలాంటి సమస్యలు నీ జీవితంలో కలిగిన, శోధనలు కలిగిన, క్రీస్తులోనే నమ్మకంగా కడవరకు బ్రతికి ఈ పరిచర్యలో, సంఘంలో నమ్మకంగా కొనసాగుతావా అని అడుగుతానా? బాప్తిస్మం ఇచ్చినప్పుడు అడగనా? ఎందుకు అడుగుతున్నాను? యేసుప్రభు వారు పెట్టారు ఆ క్రమాన్ని. అలా అడిగి అప్పుడు బాప్తిస్మం ఇస్తున్నాం. ఇవన్నీ అడిగిన తర్వాత పెళ్లి ప్రమాణాలలాగా బాప్తిస్మం ప్రమాణాలు కూడా చేశాక, ఆ ప్రమాణాల్లో నిలవకుండా మనం వెనక్కి వెళ్ళిపోతే అది క్రమమేనా? చెప్పండి, క్రమమేనా? కాదు. అన్య పద్ధతులు, అన్య క్రమాలు, అన్య విధానాలు, అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు, అన్యుల పడకట్లు, అన్యుల పండుగలు, అన్యుల పబ్బాలు, లేకపోతే ఈ రక్షరేకులు, ఆకర్ష రేకులు కట్టుకోవటం, లేకపోతే తాయెత్తులు కట్టుకోవటం, మంత్రతంత్రాలకు వెళ్ళడం, పిల్లలకు బాగోపోతే మంత్రగాడి దగ్గర తీసుకెళ్ళిపోయి ఏదో తాయెత్తులు కట్టించేయటం, ఇంకేదో, ఇలాంటివి చాలామంది చేసేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయమో. కొంతమంది లోకముకు మనతో లోకము సిలువ వేయబడ్డాము. ఆమేన్. ఆ మాట నేను చెప్తాను మీకు, వాక్యం ఉంది. ఏం చేయబడ్డాము? సిలువ వేయబడ్డాము. చెప్పండి తల్లి, సిలువ. వీఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. అది క్రీస్తుతో మనము సిలువ వేయబడ్డాము. అర్థమైందా? కనుక సిలువ వేయబడిన మనము ఇష్టం వచ్చిన బ్రతకాలంటే కుదురుతుందా? కుదరదు. ఈ దేహం సిలువ వేయబడింది. ఈ దేహ ఇచ్చలు సిలువ వేయబడ్డాయి. ఈ దేహవాంఛలు సిలువ వేయబడ్డాయి. ఈ దేహపు మనసు, దృష్టి, ఆలోచన, క్రియలు, పద్ధతులు, బడికట్లు, మాటలు, విధి విధానాలు అన్నీ సిలువ వేయబడ్డాయి. ఇక మన సొంతం అంటూ, మనదంటూ ఏది లేదు, ఉండదు, ఉండబోదు, ఉండకూడదు. అది సిలువ వేయబడడం అంటే. అందుకే తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని యేసుప్రభు వారు చెప్పారు. సిలువ వేయబడినటువంటి జీవితం అంటే అది. సిలువ వేయబడిన క్రైస్తవ జీవితం అంటే అది. మీ ఆలోచనలతో, ఆశలతో, లోకక్రియలతో, లోక సంబంధమైన ఇచ్చలతో, లోక సంబంధమైనటువంటి అలవాట్లతో, లోక సంబంధమైన పాపాలతో, లోక సంబంధమైన అసమాధానాలు, కొట్లాట్లు, గొడవలు, వీటన్నిటితో మీరు ముడిపడి ఉన్నారు. వాటి నుండి వైదొలిగి సిలువ వేయబడాలి. అర్థమైందా? సిలువ వేయబడి యేసుక్రీస్తు అంటుకట్టబడి, ఏ పాపం నిన్ను శోధించిన, ఏ సాతాను నిన్ను వేధించిన, ఎలాంటి లోక సంబంధం ప్రజలు నిన్ను అన్యుల్లోనికి లాగడానికి, ఆచారాల్లోకి లాగడానికి, నిన్ను తప్పుదారి పట్టించడానికి చూసినా, నువ్వు ఇమ్మీడియట్గా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన జవాబు ఏంటంటే, ఐ హ్యావ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చెప్పండి తల్లి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పాలి. కానీ చాలామంది రాజీ పడిపోతారు. ఏం పడిపోతారు? చెప్పండి తల్లి, రాజీ పడిపోతారు. ఎవరైనా కొంచెం, ఏదైనా కొంచెం బాగా మాట్లాడేసరికి, మీరు ఇలా చేశారనుకో అలా జరిగిపోతుంది, అలా చేశారనుకో ఇలా జరిగిపోతుంది, ఏదో మేలైపోతుంది, అది కట్టండి, ఇది కట్టండి, లేక అది చేయండి, ఇది చేయండి, పిల్లలు బాగుంటారు ఆరోగ్యంగా, ఏదైనా చెప్పారనుకోండి, వెంటనే ఆడు తిరిగిపోయి అన్యుల కార్యాలన్నీ చేసేస్తారు. కానీ మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారం. చూడండి, నా వైపు చూడండి. యేసయ్య చేతులు సిలువకు కొట్టబడ్డాయి. కనుక ఈ చేతులు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, ఎవరిని కొట్టడానికి, రాయడానికి, ఈ చేతులతో అపవిత్రకార్యాలు చేయడానికి, ఈ చేతులతో మోసము, దొంగతనం చేయడానికి ఈ చేతులిక లేవు. ఏం చేయబడ్డాయి చెప్పండి? సిలువ వేయబడ్డాయి. దానికి ఈ చేతులకి మనవి కాదు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. అలాగే ఈ పాదములు సిలువకు కొట్టబడ్డాయి. కనుక ఈ పాదం లేక సినిమా హాళ్ళకు తిరగడానికి కానీ, షికార్లకు తిరగడానికి కానీ,
లేకపోతే లోక సంబంధమైన స్నేహాలు కొరకు స్నేహితులతో విచ్చలవిడిగా ఆ పాండబాల దగ్గరికి, మందు షాపు దగ్గరికి, లేక తాగుబోతుల విందులు విలాసాల దగ్గరికి తిరగడానికి ఈ పాదములకి ఇక ఫ్రీడమ్ లేదు. అవి సిలువ వేయబడ్డాయి. చెప్పండి తల్లి, ఏం చేయబడ్డాయి? పాదములు సిలువకు కొట్టబడ్డాయి. అదేంటండి, యేసయ్య కదా కొట్టబడింది, నాకు కాదు కదా అనుకుంటున్నారేమో. యేసయ్య కొట్టబడిన దానికి కారణం ఏంటంటే నీవు నేను కూడా అలాగూ కొట్టబడిన అనుభవంలోనికి రావడానికి. ఆమేన్. అందుకే సిలువ వేయబడిన క్రైస్తవ జీవితం అనే అంశం ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను. యేసయ్య సిలువకు నేరుగా కొట్టబడ్డాడు, నేరుగా మేకులతో బిగించబడ్డాడు, బంధించబడ్డాడు. మనమేమో మన విశ్వాసము చేత, మన భక్తి చేత, మన ప్రార్థన చేత, మన పరిశుద్ధాత్మ చేత, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ చేత సిలువ వేయబడిన అనుభవంలో సిలువకు చేతులు లాగి కొట్టబడాలి. మన చేతులు, ఈ చేతులు మన ఇష్టం వచ్చినట్టుగా వాడడానికి వీల్లేదు, ఈ పాదాలు మనం ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి వీల్లేదు. సిలువకు కొట్టబడిన అనుభవం. అలాగే మన తలలో ఇష్టం వచ్చిన తలంపులు ఉండడానికి వీల్లేదు, ముళ్ళ కిరీటం కొట్టబడింది. మన నేత్రాలు ఇష్టం వచ్చినవి చూడడానికి వీల్లేదు, సినిమాలు, సీరియళ్ళు, అపవిత్రమైన పాపపు, మోహపు, వ్యభిచారపు, లేక కామపు అపవిత్రమైనటువంటి షోస్, లేకపోతే వీడియోస్, లేకపోతే పనికిమాలినవి చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ భయంకరమైన బాధ వల్ల ఆయన కండ్ల నుండి కన్నీరు జలధారలుగా కారిపారి ఆయన ఏడ్చి దుఃఖించాడు, సిలువ వేయబడ్డాడు. కనుక మనము కూడా యేసుతో కూడా సిలువ వేయబడ్డాం. అలాగే మన హృదయంలో ఏవో దాచుకుని రహస్యాలు బ్రతకడానికి వీల్లేదు. ఆయన ప్రక్కలో పొడవుబడ్డాడు, గెత్సెమనెలో గుండె పగిలిపోయింది. గనుక తల నుండి అరికాల వరకు, ముందు వెనుక కూడా, నడుమంతా మొత్తం ఆ వీపంతా కూడా దున్నబడినటువంటి ఒక పొలము వలె అది భయంకరమైనటువంటి గాయాలతో, ఆ కొట్టినటువంటి ఆ భయంకరమైన ఆ కొరడాల చేత చేల్చబడింది, రక్తమంతా కారిపోయింది. కనుక మనము కూడా పైనుండి క్రింద వరకు, అర్థమైందా, మన యొక్క దేహము ఇరువైపులా లేక నలువైపులా పూర్తిగా మన దేహంలో ఏ భాగము మన ఇష్టం వచ్చినట్లుగా, మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనం ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించడానికి వీలు లేదు. సిలువ వేయబడిన అనుభవంలోనికి మనం రావాలి. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆయన మనకు ఒక సాదృశ్యం చూపించాడు. అర్థమైందా? హీ షోడ్ అన్ ఎగ్జాంపుల్. అర్థమైందా? హీ హ్యాస్ షోన్ an example for us to follow his footsteps. ఆయన అడుగు వేసి ముందుకు వెళ్ళడానికి ఆయన ఒక సాదృశ్యాన్ని చూపించాడు. సిలువ వేయబడి సాదృశ్యాన్ని చూపించి మీరు కూడా సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి అని చెప్పి యేసుప్రభు ఆ గురుతును చూపించారు. అందుకే నన్ను వెంబడింపగొన్నవాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? హౌ మెనీ ఆర్ హియర్ రైట్ నౌ? ఎంతమంది సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చారు? మీ చేతులు మీవి కాదు, యేసయ్యవి. మీ పాదములు మీవి కాదు, యేసయ్యవి. మీ మనసు, మీ ఆలోచనలుగా మీది కాదు, యేసయ్యది. మీ దృష్టి మీది కాదు, యేసయ్యది. మీ నోరు మీది కాదు, మీ చెవులు సమస్తం, మీ జ్ఞానేంద్రియాలు మీవి కాదు, యేసయ్యవి. తల నుండి అరికాల వరకు మీ దేహమంతా ఆ పాదమస్తకం మీది కాదు, యేసయ్యది. నేను ఆయనతో కూడా సిలువేయబడ్డాను. నేను నా ఇష్టం వచ్చినట్టుగా నా దేహాన్ని వాడడానికి వీల్లేదు. దేహము దేవుని ఆలయము, దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మీయులో నివసించున్నాడని మీరు ఎరుగరా అనేటువంటి మాట చెప్పాడు. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మక నిలయముగా ఈ దేహం ఉండాలి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు వలె జీవించడం కొరకే ఈ దేహం ఉండాలి. కానీ మన ఇచ్చల కొరకు లోకరీతిగా ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడడానికి, తలంచడానికి, యోచించడానికి, అలాంటి క్రియలు చేయడానికి, మన దేహాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకుని మన ఇష్ట ప్రకారం మన అవయవాలను ఉపయోగించుకోవడానికి వీలు లేదు. సిలువ వేయబడాలి. అదే సిలువ వేయబడిన క్రైస్తవ జీవితానుభవం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈరోజే అలాగ సిలువ వేయబడిన అనుభవంలోనికి మీరు రావాలని తెలియజేస్తున్నాను. ఒక మాట నేను ఇక్కడ చదువుతాను, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. 19-20 వచనాల్లో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. ఏమయ్యాం మనం? చెప్పండి.
ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన వారమయ్యాము. అంటే మన ఇష్టం వచ్చాడు. నేను బ్రతికున్నాను, నా ఆలోచనలు బ్రతుకున్నాయి, నా చూపులు బ్రతుకున్నాయి, నా దెబ్బలాట్లు కొట్లాట్లు బ్రతుకున్నాయి, నా ఇష్టం వచ్చేట్టుగా నా దేహాన్ని వాడతానంటానికి కుదరదు. చచ్చిన వారము ధర్మశాస్త్ర విషయంలో, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, శారాను తీసుకొని అబ్రహాము ఒక దేశానికి వెళ్ళాడు. అబీమెలెకు రాజుగా పరిపాలిస్తున్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు అంతఃపురం వద్ద క్రింద ఖాళీ స్థలంలో తన మందలన్నీ పెట్టుకొని అబ్రహాము భార్యను శారాను పెట్టుకొని జీవిస్తూ ఉండగా పైన అంతఃపురంలో నుండి పైనుండి సైనికులు ఇతర ప్రజలు చూశారు. వచ్చి రాజు దగ్గర పొగిడారు. అబ్బో, ఒక జంట వచ్చింది నిజంగా. ఆ జంటలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఉంది, అసలు చెప్పక్కర్లేదు, అంత సౌందర్యవతి, మహా గొప్ప సుందరి, అందగతే. అలాంటి మహా సౌందర్యవతిని చూచి మేమందరం ఆశ్చర్యచకితులం అయిపోయాం. రాజా, ఇదిగో ఇది మీ సమయం, మీరు పిలిపించుకోండి అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించారు రాజును. అబీమెలెకు పాపం లోకరీతిగా సిలువ వేయబడిన వాడు కాదు కాబట్టి లోకరీతిగా ఆలోచన చేసి వెంటనే సైనికులను పంపి పనివారిని పంపి ఇంకా ఉన్న పాటున ఆ శారాను తన అంతఃపురానికి తన గదికి పిలిపించుకున్నాడు. పాపం అమాయకంగా రాజు పలికితే తప్పించుకోవడానికి వీల్లేదు కదా, వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళబడింది ఆమె. తీసుకుని వెళ్ళబడింది, రాజు యొక్క అంతఃపురంలోని గదిలోని కూడా వెళ్ళింది. కానీ రాజులు మత్తులోను మందులోను వాటిలో వీటిలో ఉంటారు కదా, ద్రాక్షరసమై తాగి వచ్చేసింది, నా దగ్గర ఉంది, ఇక నేను నా భారీగా చేసుకుంటాను, నేను ఇక్కడ బ్రతుకుతాను, ఇంకా ఆమెతో అనుకున్న భావనతో అతడు కొంచెం పడుకుని అలాగా కన్ను మూసాడు. విన్నారా? కొంచెం కన్ను మూసేసరికి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు అబీమెలెకుతో. ఏమన్నాడు తెలుసా? నీవు నీ యొద్దకు తెచ్చుకున్న ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య, నీవు ఆమె విషయంలో చచ్చిన వాడవు అన్నాడు. ఏమన్నాడు? నీవు ఆమె విషయంలో చచ్చిన వాడవు, యు ఆర్ డెడ్, నువ్వు చచ్చిన వాడవు. ఎంత భయంకరమైనటువంటి మాట. వెంటనే మెలకు వచ్చి భయపడిపోయి అబీమెలెకు అంత గొప్ప రాజయ్యుడు కూడా లెక్క చేయకుండా లేడు, వణికిపోయాడు అంతే. వెంటనే భయపడిపోయి ఒక పురుషునికి భార్య అట అని చెప్పి వెంటనే అబ్రాహామును పిలిపించి అడిగేసరికి, నా సహోదరుని ఎందుకు చెప్పావు మరి అని అంటే, అవును, ఆ ఇశ్రాయేలీల కాలంలోనూ ఈనాడు ముస్లిం సందర్భంలో కూడా ఎలా ఉంటుందంటే, సోదరి వరుస అయ్యేటువంటి వాళ్ళు దూరపు బంధువులు కూడా వివాహం చేసుకుంటారు. ఇప్పుడైతే కలగలుపుగా తెలియకుండా మనకు తెలియకుండానే ఎక్కడో అనుకోనని అలాంటి వివాహాలు మనలో కూడా జరుగుతాయి. తెలియని బంధువులు ఏదో ఊరికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు. తర్వాత సోదరుడు వరుస అయ్యేవాళ్ళు కూడా జరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయలేరు. కానీ ఆ కాలంలో సోదరు వరుస అయ్యేటువంటి వారితో కూడా వివాహాలు జరిగేవి. అలాగూ అబ్రహాముకు పెద్దలు వివాహం చేశారు శారాను. కాబట్టి ఒక వరుసలో చెప్పాలి అంటే సహోదరి వరుస అవుతుంది. కానీ నా తల్లిదండ్రులు పెద్దలు నాకు భార్యగా ఆమెను, ఎందుకంటే సొంత ఇంటి స్త్రీ కాదు కనుక, బయట స్త్రీ కనుక నాకు వివాహం చేశారు. నేను అబద్ధమే ఆడలేదు, ఒక రీతిగా సోదరు వరుసే, కానీ అసలు నా భార్య ఆమె అని చెప్పాడు. అప్పుడు భయపడి వెంటనే అనేకమైన దానములతో వాళ్ళని ముంచెత్తి మందలు, ధనము, అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చి దండం పెట్టి వదిలించుకున్నాడు అబీమెలెకు. ఎందుకో తెలుసా? రాజు మొదలుకొని దాసుల వరకు అందరికీ భయంకరమైనటువంటి గడ్డల రోగం వచ్చేసింది. ఆమెను చేర్చుకునేసరికి ఏ అపవిత్రత లేకపోయినా గడ్డల రోగం వచ్చేసింది. అంటే పాపం ఎంత తీవ్ర పరిణామాలు తెస్తుందో ఆలోచించాలి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? పాపము తీవ్రమైన పరిణామాలు తెస్తుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. రాజుకే ఆ అనుమతి ఇవ్వలేదు దేవుడు. నీవు నేను ఎక్కడ ఎంత పరీక్షించుకొని జాగ్రత్తగా మన దేహాన్ని దేవుని కొరకు మనం నిలవబెట్టుకొని, ఎన్ని శోధనలు కలిగినా, ఒంటరిగా ఉన్న సమయాల్లో, మరి ఎక్కడ క్రొత్త ప్రాంతాలకు వెళ్ళిన సమయాలు, బంధువుల వద్దకు వెళ్ళిన సమయాల్లో, ఉద్యోగాలకు వెళ్ళిన సమయంలో, వ్యాపారాలకు వెళ్ళిన సమయాల్లో, అక్కడక్కడ పనులకు వెళ్ళిన సమయాల్లో స్త్రీలకు చాలా శోధన, పురుషులకు కూడా చాలా శోధనలు కలుగుతూ ఉంటాయి.
ఎలాంటి శోధననైనా అవలీలగా, తెలివిగా, జ్ఞానముగా దేవుని ఆత్మచేత నింపబడిన వారమై, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడిని, ఇకను జీవించేవాడిని నేను కానని జయించాలి కానీ కుప్పకూలిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. అది సిలువ వేయబడిన క్రైస్తవ జీవితం అంటే. అందుకే నేను చెప్పాను, నన్ను వెంబడింపుకొని వాడు తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపుకోవాలని యేసుప్రభువు వారు చెప్పారు. ఇప్పుడు 20వ వచనం చదవండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారునిందుల విశ్వాసము వలన జీవించుచున్నాను. అర్థమైందా? వినండి, ఇప్పుడు మనం జీవించుచున్న ఈ జీవితము మన కొరకు ప్రాణం పెట్టి మృతి చెంది తిరిగి లేచిన యేసుక్రీస్తునందుల విశ్వాసం వలన ఈ బ్రతుకు, ఈ శరీరం బ్రతుకుతుంది. మన గొప్పతనం వల్ల కాదు, నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల, నేను వాడుతున్న మందుల వల్ల, లేకపోతే నేను తీసుకునే జాగ్రత్తల వల్ల, చేస్తున్న ఎక్సర్సైజ్ వల్ల అనుకుంటారు చాలామంది. కానే కాదు. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు కృప వలన మనం ఇలాగూ జీవిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏం చేయాలో తెలుసా? చెప్పండి, ఈ మాట నాతో అందరూ చెప్పాలి. నేను చెప్తాను, నా వెనక చెప్పండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించుచున్నాడా? ప్రశ్న కూడా వేసేస్తారు అనుకున్నాను. ఎవరో ఒకరిద్దరు ఎవరికరు కదిపారు కానీ ఎక్కువ మంది కదపలేదు. సంతోషమే. నాకు చెప్పండి, జీవించుచున్నాడా? క్రీస్తు కూడా సిలువ వేయబడ్డారా? ఆ క్రీస్తు మీలో జీవిస్తూ ఉన్నాడా? యేసుక్రీస్తు మీలో జీవిస్తే, మీరు సిలువ వేయబడ అనుభవంలో ఉంటే, దేవుని బిడ్డలారా చాలా సంతోషం. యేసయ్య మిమ్మల్ని చూచి పరమానందం చెంది సంతోషపడతాడు. కనుక ఈ దినమనే మనమందరము కూడా ఆ రీతిగా యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడిన అనుభవంలో ముందుకు సాగడానికి సిద్ధపడాలి. మంచి పాటలు రాశాను, నాకు స్వరం లేదు. బ్రతుకుట క్రీస్తేసే, చావైతే లాభం, క్రీస్తుతో సిలువేయబడినాను, ఇకను జీవించువాడను నే కాను. విన్నారా? జీవించువాడు నేను కాదు, నేను ఆయనతో పాటు సిలువ వేయబడిన. ఐ హ్యావ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే అనుభవంలోనికి మనం అందరం ఈరోజు రావాలని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత చూడండి, వాక్యంలో మనం చదవగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. త్వరగా చదవాలి, చాలా రెఫరెన్సులు ఉన్నాయి. రోమపత్రిక 8:36. త్వరగా చూడండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెల మనీ. మనీ అంటే డబ్బా, మరి గట్టిగా చదవాలన్నమాట. ఓకే, చెప్పండి. వధకు సిద్ధమైన గొర్రెలమని గట్టిగా తల్లు. అది మేము వధకు సిద్ధమైన గొర్రెల వలె ఎంచబడిన వారము. అర్థమైందా? ఖచ్చితంగా వాక్యం దినము ఇక్కడ రాస్తాడు, దినమెల్లా వధింపబడిన గొర్రెలము, వధకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నామంటాడు. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. అర్థమైందా? అది మన అనుభవం. వధకు తేబడిన గొర్రె పిల్లల దినదినము సిలువ వేయబడుతున్న అనుభవంలో నేను యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాననే నమ్మకంతో మనం ఆయనను సిలువను అనుసరించి ముందుకు నడుచుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వినండి, నిద్ర రాకుండా చూసుకోండి. నేను ఎంతో భారంతో
ఈ వాక్యాన్ని బాగోకపోయినా నేను మీకు అందిస్తున్నాను. మంచి వర్తమానం ఇది. మీరు దీన్ని స్వీకరించి సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే వస్తారో వెంటనే మీ ప్రమోషన్స్ రెట్టింపు అవుతాయి. అర్థమైందా? ప్రమోషన్ అంటే అర్థం ఏంటి? ప్రమోషన్స్ అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అంటే స్టెప్స్ అనమాట. హయ్యర్ లెవెల్స్కి, పీక్ లెవెల్స్కి ఎత్తబడతారు. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ ఆరోగ్య విషయంలో, కుటుంబం విషయంలో, బిడ్డల విషయంలో మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే సిలువ వేయబడిన అనుభవాలు ఉండాలి. దానికి రుజువు ఏంటంటే 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలు యేసుప్రభువు వారు మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తానే తగ్గించుకొని ఆయన శ్రమపడిన కారణంగా దేవుడు ఆయన నామమును అధికముగా హెచ్చించి, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళందే కానీ అన్ని నాములు కానీ పైనాముగా ఆయనను హెచ్చించాడు. అవునా కదా? వాక్యం తెలుసా తెలీదా మీకు? అవునా కదా? కనుక ఒక్కటే సిలువ వేయబడిన అనుభవంలో ఉంటే హెచ్చించబడతాం. వినండి, సిలువ వేయబడిన అనుభవంలో లేకపోతే త్రొక్కివేయబడతాం. అర్థమైందా? నీవు హెచ్చించబడాలని కోరుతున్నావా? కిందకు దిగజారిపోవాలని కోరుతున్నావా? ఉన్నతంగా హెచ్చించబడాలని ఆశపడితే సిలువ వేయబడిన అనుభవంలోనికి నీవు ఖచ్చితంగా రావాలని ఈరోజు ఈ వర్తమానం ద్వారా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మనం చదివిన ఆ గలతీ పత్రికలో ఉన్నటువంటి మాట 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివాము. అద్భుతమైనటువంటి విషయాలు. వాటి ప్రకారం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నమ్మకముగా సాగడానికి ఈరోజే మనం సిద్ధపరచబడి ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తున్నాను. ఇంకొక 6 రెఫరెన్స్లు ఉన్నాయి. 6 లేక 7 రెఫరెన్స్ టక్ చెప్పేస్తాను. త్వరగా చదవండి, వివరించడానికి టైం లేదు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 25 కాదు 3-5 వచనాలు చదవండి. రోమ పత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాలు. అక్కడ బాప్తిస్మాన్ని గురించి చెప్తాడు. నిన్న ఈ భాగంలో నుండి దానికి ముందు వెనక ఉన్నాయి నిన్న బోధించాను నేను. 3-5 వరకు రోమపత్రిక 6వ అధ్యాయం చదవమా బిడ్లారా. వినండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? డోంట్ యు నో దట్ we have taken baptism into Christ. క్రీస్తులోనికి బాప్తిసం పొందారని మీకు తెలియదా? నో యు నాట్ నో, డోంట్ యు నో అంటాడు. ఎలా బాప్తిసం పొందాం మనము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాం. చెప్పాలి, నాకు సమాధానాలు చెప్పాలి. బాప్తిసం పొందిన వారు ఎలా బాప్తిసం పొందారు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందారు. లోనికి అనగా ఏమిటో అక్కడ చెప్తాడు. మరణములోనికి, తర్వాత ఆయన తిరిగి లేచిన జీవములోనికి అనే విషయాలు ఉంటాయి. చదవమా. విన్నారా బిడ్లారా? బాప్తిస్మం వలన ఆయన మరణములో పాలు పొందడకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే అంటే ఏంటి? వినండి, నన్ను చూడండి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చక్కగా కొన్ని మాటలు చెప్పి ప్రమాణం చేయించి ఒప్పందం చేయించి ఇలా ముంచుతాం కదా. ఇలా ముంచినప్పుడు ఎప్పుడైతే ఇలా లోనకి ముంచుతామో ముంచగానే ఆ బాప్తిస్మాల ట్యాంక్లో మనం సమాధి చేయబడుతున్నాం. ఏమవుతున్నాం? సమాధి చేయబడుతున్నాం. వీఆర్ బరీయింగ్ ఇన్ ద టూంబ్. అర్థమైందా? సమాధి చేయబడుతున్నాం ముంచినప్పుడు. తర్వాత చదువు. అది విన్నారా? పాతి పెట్టబడి బాప్తిస్మం ముంచినప్పుడు మళ్ళీ లేపినప్పుడు పునరుత్థానంలో లేపబడుతున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఇక పాత జీవితం, పాప జీవితం, పాత క్రియలు, పాత లక్షణాలు, పాత బ్రతుకు, పాత చూపులు, పాత తలంపులు, పాత మాటలు, పాత నడవడిక, పాత ప్రవర్తన, ఓల్ కాండక్ట్, ఓల్ యాటిట్యూడ్, ఓల్ లైఫ్, ఓల్ టాక్ అండ్ వాక్ అన్నీ కూడా పూర్తిగా అవన్నీ పాతి పెట్టబడ్డాయి.
నూతన జీవముతో ఆయన పునరుత్థానం ద్వారా తిరిగి పైకి లేచినప్పుడు మనం క్రీస్తు కూడా బ్రతికి లేపబడుతున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది సిలువ వేయబడిన అనుభవం అంటే, ఇది సిలువ వేయబడిన అనుభవం అంటే నీవు బాప్తిస్మంలో ముంచబడి లేచిన తరువాత మళ్ళా పాతకాలపు పాపాలు, పాతకాలపు లక్షణాలు, పాతకాలపు క్రియలు, పాతకాలపు మాటలు, పాతకాలపు ఆ చెడ్డ అలవాట్లు, దుర్గుణాలు, ఆ పనికి మాలినటువంటి అబద్ధాలు, మోసాలు, దొంగతనము, త్రాగుడు, వ్యభిచారము, లేక దుష్టక్రియలు, ఆ పనికి మాలిన స్నేహాలు, అన్యులతో రాసుకొని పూసుకొని జీవించేటువంటి ముసలం ముచ్చట్లు పెట్టుకునేటువంటి పాత బ్రతుకు అన్నీ పాతి పెట్టబడి చనిపోయి నూతన జీవంతో క్రీస్తు వలె లేచాం కనుక ఆ పాతవే మరలా బయటికి రావడానికి వీల్లేదు. అర్థమైందా? అంటే బయటికి రావడానికి లోపల ఉండొచ్చేమనుకున్నారా? అది కాదు, లోపల అసలే ఉండకూడదు. సమాధిలో పాతి పెట్టబడ్డామంటే చచ్చిపోయి సమాధి అయిపోయాం, ఇంకా అది పైకి రాదు. ఇంకా పాత బ్రతుకు, క్రొత్త బ్రతికే రావాలి, క్రొత్త బ్రతుకులోనే బ్రతకాలి. మరి అలాగైతే ఎలాగండి? చాలామంది మళ్ళీ బాప్తిజం పొందాక కూడా తాగేస్తున్నారు, తిరిగేస్తున్నారు, తినేస్తున్నారు, అన్నీ మామూలుగానే చేసేస్తున్నారు. ఏంటండి అంటారేమో. మారు మనసు పొంది బాప్తిజం పొంది మళ్ళీ మామూలుగా పాత జీవితంలో జీవించేస్తున్నారు ఏంటండి అంటారేమో. దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు. ఆయన కట్లు కట్టేసి కదలకు మెదలకని చెప్పి తాళ్ళు కట్టేసి అలా పెట్టడం. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు మనకి. ఈ దేహాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. హీ హాస్ గివెన్ అస్ ఫ్రీడమ్ టు యూజ్ అవర్ బాడీ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మక ఆలయంగా ఉంచడానికి ఈ దేహాన్ని మనకి ఇచ్చి దాన్ని ఆయన హీ మేడ్ ఇట్ లూజ్డ్. అర్థమైందా? ఫ్రీగా విడిచిపెట్టాడు. దానిని మనం కాపాడుకోవాలి. బలవంతపు కట్లేమి వేయలేదు ఆయన. సమాధి చేయబడడం, తిరిగి లేపబడ్డం, లేపబడిన తర్వాత కూడా నాశనం కావాలంటే మన మనసును చంపుకోవాలి, హృదయాన్ని చంపుకోవాలి, దృష్టిని చంపుకోవాలి, మనసాక్షిని చంపుకోవాలి, అన్నిటిని చంపుకుని మళ్ళీ పనికిమాలిన పాత పాపాల్లోకి వెళ్ళిపోవాలి. కానీ మనమే చచ్చి పాత పెట్టబడిన వారమైతే మనసాక్షిని చంపుకొని తప్పు చేసే పరిస్థితి రానే రాదు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక మనసాక్షిని చంపుకొని ఇష్టం వచ్చేట్టుగా బ్రతకడానికి వీలు లేదు. దేవుడిచ్చిన ఫ్రీడమ్ను ఉపయోగించుకుని మరలా పాత బ్రతుకులో వెళ్ళడానికి వీలు లేదు. అందుకే మనం యోహాను పత్రికలో చూస్తాం ఒక మాట. అదేమిటంటే మంచి మాట, మన హృదయం మనం దోషారోపణ చేయని ఎడల మనము అలాగూ చేయదు అంటాడు. హృదయం దోషారోపణ చేయకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? దోష ఆరోపణ అంటే దోషమును ఆరోపించ. నా వైపు చూడండి తల్లి, కష్టపడి వాక్యం చెప్తున్నా, నా వైపు చూడండి. ఈ మాట మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదు అంటాడు. అర్థమైందా? దోషారోపణ చేసేటట్టుగా, నీలో దోషాన్ని ఆరోపించేటట్టుగా మనసాక్షిని చంపుకోకూడదు. మనసాక్షిని చంపుకొని అప్పగించేసుకోకూడదు సాతానుగాడికి. మనసాక్షిని చంపుకొని పాపాలకి అలవాట్లకి అప్పగించేసుకోకూడదు. మనసాక్షిని చంపుకొని విచ్చలవిడిగా తిరగకూడదు. మనసాక్షిని చంపుకొని మరలా పాత అలవాట్లలోకి వెళ్ళి పోకూడదు. మనసాక్షిని కాపాడుకోవాలి, మనసాక్షికి భయపడాలి, మనసాక్షికి లోబడాలి. మనసాక్షి అంటే మనలో ఆదిలో దేవుడు ఊదిన ఊపిరి మనందరిలో ఉంది కదా, ఆ ఊపిరి పరిశుద్ధాత్మ అన్నమాట. ఏం చెప్పండి? దేవుడు మన స్వరూపం మన పోలుకు చెప్పిన నరులను చేయదమని చెప్పి ఏం చేశాడు? హీ బ్రీత్ ఇన్ టు హిస్ నాస్ట్రిల్స్ అంటాడు. అంటే తన నాసికారంధ్రం జీవవాయువును ఊదాడు. ఊదగా నరుడు జీవాత్మ ఆయన. జీవము మరియు ఆత్మ. జీవం అంటే లైఫ్, ప్రాణం, బ్రతుకుతున్నాం లైఫ్. ఆత్మ అంటే లోపల ఉంటుంది, అది దేవునికి మనకున్న సంబంధం. ఆ ఆత్మచేత నడిపించబడమే మనసాక్షిని కాపాడుకోవడం అంటే. ఆ ఆత్మ చేత నడవకపోవడమే మనసాక్షిని చంపుకోవటం, పరిశుద్ధాత్మను ఉరిపెట్టేయటం. చాలామంది ఇలా చేస్తారు.
పరిశుద్ధాత్మను ఉరిపెట్టేసి, పరిశుద్ధాత్మను బంధించేసి, మనసాక్షిని చంపుకొని మరలా ఈ అబద్ధం ఆడడానికి తరుణం దొరకదు, మరలా ఇలా దొంగతనం చేయడానికి తరుణం దొరకదు, మరలా ఆడెవడో పార్టీ ఇస్తే తినడానికి తాగడానికి తరుణం దొరకదు, మరలా ఇలాంటి పాపాల్లో బతకడానికి తరుణం దొరకదు అని చెప్పి నలుగురితో నారాయణ కులంతో గోయిందని కలిసిపోతున్నారు. చాలామంది అన్యులతో కలిసిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, చెడిపోతున్నారు, జీవితాలని భ్రష్టు పట్టించుకొని బ్రతుకుతున్నారు. కానీ మనం క్రీస్తుతో సిలువ వేయబడ్డాం కనుక పాపంతో మనతో పాపము సిలువ వేయబడ్డాం కనుక ఇక సంబంధం పాపంతో మనకు లేదు. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూసి వినాలి. ఇక పాపంతో, లోకంతో, సాతంతో మనకు సంబంధం లేదు. అంత ఖచ్చితంగా నీ మనసాక్షికి నీవు లోబడి, భయపడి, అనగా మనసాక్షిగా దేవుడు ఊదిన ఆత్మే కనుక ఆత్మకు లోబడి ఎలాంటి పరిస్థితి అయినా ఆ ఫోన్లో ఈ ఒక్కసారికి తాగేద్దాం, ఈ ఒక్కసారికి తిరిగేద్దాం, ఈ ఒక్కసారికి బూతులాడేద్దాం, ఈ ఒక్కసారికి దెబ్బలాడేద్దాం, ఈ ఒక్కసారికి అబద్ధం ఆడేద్దాం, ఈ ఒక్కసారికి దొంగతనం చేసేద్దాం అని చెప్పి మనసాక్షిని చంపుకొని బతికించేస్తారు కొంతమంది. అర్థమవుతుందా? ఆ మనసాక్షిని చంపుకొని బద్దకించి బలహీన పడిపోతారు. చూడాలి నా వైపు. మనసాక్షిని చంపుకొని బలహీన పడిపోయి బద్దకించేసి పోన్లే అతను బలహీనులే, లేకపోతే ఏం బలహీనరాళ్ళే అని అనుకునేటట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. నెవర్. బైబిల్లో దానికి తావులేదు. బద్దకించడానికి, బలహీనతలో పడిపోవడానికి, బలహీనలుగా ఉండడానికి బైబిల్లో తావు లేదు. మనసాక్షి అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మని ఉరివేయకూడదు, చంపకూడదు. ఆత్మకు లోబడి విధేయత చూపుతూ ముందుకు సాగాలి. అది వాక్య సెలవు ఇచ్చింది ఈ భాగంలో. 6వ అధ్యాయం రోమపత్రిక 3 నుండి 5 వచనాల్లో మనం చూస్తున్నాం. చదివాం కదా, ఇంకోసారి చదవండి. బాప్తిస్మం విన్నారా? మరణంలోనికి బాప్తిస్మం పొందామంటే పాప విషయంలో చనిపోయాం. ఇప్పుడు చూడండి, ఒక శవం ఉందనుకోండి, ఆ శవాన్ని కర్రతో కొట్టేసినా తిట్టేసినా దానికి అర్థం అవుతుందా? చెప్పండి. ఆ శవాన్ని పట్టుకుని తిట్టామనుకోండి, దుర్మార్గుడు, దుష్టుడు అంటే తెలుస్తుందా? చచ్చినోడికి తెలియదు. క్రీస్తు కొరకు మనం అలా, లేకపోతే ఈ చనిపోయిన శవం బూతులాడుతుందా? సినిమాలు చూస్తుందా? షికారులు చేస్తుందా? లేకపోతే చనిపోయిన శవం ఇంకేమైనా తాగుతుందా? వ్యభిచారాలు చేస్తుందా? లోకంలో ఇష్టం వచ్చిన బ్రతుకుతుందా? చెప్పని తల్లులు చెయ్యనే చెయ్యదు. పాపం విషయంలో చచ్చిన వారం ఇంకా అలాంటివి చేయడానికి లేదు తావు. జీవించేది ఏ జీవితం? క్రీస్తునందు జీవిస్తున్నాం. ఏనందు జీవిస్తున్నాం? క్రీస్తునందు, క్రీస్తులో, క్రీస్తు కొరకు, క్రీస్తు వల్ల జీవిస్తున్నాం కనుక జాగ్రత్తగా మనం బ్రతకాలి. రోమా 8:4 చదవడం త్వరగా. రోమా 8:4. బాగా వినాలి. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మనమందరం, వినండి బిడ్లారా, శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మనమందరము ధర్మ విన్నారా? యేసుక్రీస్తు ప్రభువు వారు మనం పాపానికి రాజీ పడకుండా ఉండడానికి, ఈ శరీరంలో పాపం కలగకుండా ఉండడానికి యేసు ప్రభువారిని, లేక దేవుడే ఈ పాప శరీరకారంలోనికి ఈ లోకానికి వచ్చాడంట. అర్థమైందా? మన శరీరంలో పాపం లేకుండా ఉండడానికి దేవుడే ఈ శరీరంలోనికి వచ్చాడంట. అది దానికి అర్థం. అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే దేవుడే, పరిశుద్ధుడైన దేవుడే ఈ పాప శరీరంలోనికి, ఈ లోకంలో ఆయన ప్రవేశించడానికి కారణం ఏంటంటే మన శరీరంలో పాపం లేకుండా చూసుకోవడానికి. అది చాలా విపులంగా ఈ భాగంలో వ్రాయబడింది. సమయం అయిపోతుంది. వచ్చేవాళ్ళు ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు. రోమపత్రిక 12:1 చదవండి. రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. విన్నారా? పౌలు భక్తుడు రోమా సంఘాన్ని బ్రతిమాలుతున్నాడు. ఏమని బ్రతిమాలుతున్నాడు? మిమ్మల్ని మీరు మీ శరీరాలను సజీవ యాగముగా
సమర్పించుకున్నాడు. సజీవ యాగం అంటే లివింగ్ సాక్రిఫైస్, యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. బ్రతికి ఉండి కూడా సిలువ వేయబడిన అనుభవం, అది లివింగ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే సిలువ బలి, లివింగ్ అంటే బ్రతికి ఉండటం. అర్థమైంది మీకు? బ్రతికే ఉంది దేహం, కానీ సిలువలో బలియాగమై కొట్టబడింది, బలియాగం అయిపోయింది దేహం. కనుక సజీవ యాగముగా మనం దేవునికి మన దేహాలను సమర్పించుకోవాలి అని వాక్యములో చెప్తూ ఉన్నాడు. పాడతాం కదా, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, కదా, సజీవ యాగముగా మన శరీరాలు సమర్పించుకోవాలి. అంటే బ్రతికి ఉండి కూడా ఇష్టం వచ్చేట్టుగా బ్రతకడానికి వీల్లేదు. ఈ శరీరం నాది కాదు, యేసుతో పాటు సిలువలో బలి చేయబడింది. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. అలాగే క్రీస్తుతో బలి చేయబడిన అనుభవంలో మనం ముందుకు సాగాలి. ఫిలిప్పీ 1:21 చదవండి త్వరగా. ఫిలిప్పీ 1:21 అక్కడ చాలా మంచి మాట వ్రాయబడింది. బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అదే నేను రాసిన పాట ఇందాక పాడాను, బ్రతుకుట క్రీస్తేసి చావైతే లాభం అని పాడాను కదా. ఇదే మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే ఏమిటి? చావు ఏమైనా లాభమా? వినాలి, నా వైపు చూడండి. నేను ఇంత కష్టపడి బాగోకపోయినా చెప్తుంటే అటు ఇటు దిక్కులు చూస్తారేంటి మీరు? సో నాకు చాలా శ్రమ కలుగుతుంది. జాగ్రత్తగా వినండి, వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాక్యం చూడండి, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావు అయితే లాభం. చావు లాభమేనా? చావు లాభమా? లాభం కాదు. చెప్పాలంటే చావు ఎ గ్రేట్ లాస్. డెత్ ఈజ్ అ గ్రేట్ లాస్ ఇన్ ద లైఫ్. అవునా? లివింగ్ ఈజ్ గెయిన్, డెత్ ఈజ్ లాస్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తేసే, చావు అయితే లాభం అంటున్నాడు. ఎవ్వరు చావు లాభం అనుకోరు. చివరికి పళ్ళు ఊడిపోయినటువంటి కురువృద్ధురాలను కూడా, అమ్మా నీకు 100 ఏళ్ళు వచ్చినాయిగా చచ్చిపోతే వెళ్ళంటే ఆయన మా ముందు మనం చూడాలి, ఇంకా 4 రోజులు బతకాలని కోరుతుంది. అవునా కదా? కురువృద్ధురాలు కూడా. అవునా? చెప్పండి, ఎవరైనా బ్రతకాలని కోరుతారా? చనిపోవాలని కోరుతారా? చిట్ట చివరి 100 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమైనా బాగోపోదు, రే మనోడా హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని చెప్పి శాపనార్థాలు పెట్టేసి తిట్టేస్తారు ఇంత పొడుగున. నిజంగా అంటే బ్రతకాలని ఆశ, ఎవరికైనా బ్రతకాలని ఆశ. కానీ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. బ్రతకాలని ఆశ లేదు, చావే లాభం అంటున్నాడు. డెత్ ఈజ్ గెయిన్ అంటున్నాడు. లివింగ్ ఈజ్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, అది మన జీవితం. అలా బ్రతికాను అంటే క్రీస్తే, క్రీస్తు వలన, క్రీస్తు కొరకు, క్రీస్తు వలే, క్రీస్తు నిమిత్తమే బ్రతుకుతాను. చనిపోతే అది లాభం. ఇంకా ఈ లోకంలో పాపం, చెడు ఇంకేవి ఉండవు. పవిత్రంగా వెళ్ళిపోతాం. కాబట్టి చస్తే మంచిది, హోలీగా ఉంటాం. బ్రతికితే మాత్రం క్రీస్తులాగే బ్రతుకుతాం. అది ఈ వాక్యానికి అర్థం. అలాగూ అందరము కూడా మనం క్రీస్తు కొరకు, క్రీస్తులా బ్రతకడానికి సిద్ధపడడమే ఈరోజు వర్తమానం యొక్క సంపూర్ణత. సిలువ వేయబడిన క్రైస్తవ జీవితం అంటే ఇదే. ఫిలిప్పీ పత్రికలోని 3:18 మనం చూసినట్లయితే, కొంతమంది సిలువకు శత్రువులుగా ఉన్నారు అని పౌలు భక్తుడు ఏడుస్తూ దుఃఖపడుతూ చెప్తున్నాడు. ఎంతో వేదనతో చెప్తున్నాడు. చదవండి, 2 వచనాలు ముగింపులో చూడండి. చదవండమ్మా. ఫిలిప్పీ 3:18. అనేకులు, అదే క్రీస్తు సిలువకు శత్రువులుగా, విన్నారా ఎంత ఘోరమో ఈ విషయం? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. సిలువకు శత్రువులు, సిలువలో గాయాలు పొంది, ప్రాణం పెట్టి, రక్తాన్ని కార్చి, ఇంత తిప్పలు పడితే ఆ సిలువకే శత్రువులు అంట. న్యాయమేనా ఇది? ఏమైనా న్యాయమేనా? సిలువకే శత్రువులట. వీరిని గూర్చి మీకు అనేక పర్యాయములు చెప్పి
ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. పౌలు భక్తుడు ఏడుస్తూ చెప్తున్నాడు, కన్నీళ్లతో చెప్తున్నాడు, రోదిస్తూ చెప్తున్నాడు. అనేక పర్యాయాలు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ నేను మీకు చెప్తున్నాను, సిలువ శత్రువులు ఉన్నారు అని చెప్పి. ఎవరు సిలువ శత్రువులు? యేసయ్యను సిలువ వేసినటువంటి రోమా సైనికులు, లేకపోతే యేసయ్యను సిలువ వేయించిన యూదా జనాంగం, ప్రధాన యాజకులు అనుకుంటాం మనం. కాదు. ఈరోజు వాక్యానుసారంగా జీవించకుండా యేసుక్రీస్తును లోకానికి, పాపానికి తాకట్టు పెట్టి ఇంకా పాపంలో, లోకములో, అన్యాచారాల్లో బ్రతికేటువంటి వారు సిలువ శత్రువులుగా మారారు. ఒకటి. రెండవది, అన్య జనాంగాలు క్రీస్తును దూషించి ద్వేషించేవాళ్ళు సిలువ శత్రువులుగా మారారు. క్రైస్తవును హింసలు పెట్టి వీధి సువార్తకు వెళితే వీధి సువార్తకు వెళ్ళిన వారిని కొట్టి, బాధించి, హింసించి, గాయపరిచేవాళ్ళు, వాళ్ళంతా సిలువకు శత్రువులు. ఎవరు వారు? సిలువకు శత్రువులు. నీవెలా ఉన్నావు? వేదనతో, దుఃఖంతో పౌలు చెప్పాడు, అదే భారం, వేదన నా హృదయంలో కూడా ఉంది. ఈరోజు గలతీ 6:14 చదివితే, గలతీ 6:14, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను, లోకమునకు నేనును నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము అంటాడు. చాలా గొప్ప మాట. చదవండి 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప విన్నారా బిడ్లారా? సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవును కాక, సిలువ యందు అతిశయించాలి. మరి దేని యందు కొంతమంది డబ్బు యందు అతిశయిస్తారు, అందం యందు అతిశయిస్తారు, రంగు యందు అతిశయిస్తారు, ఆస్తులు యందు అతిశయిస్తారు, ఉద్యోగ వ్యాపారాలు యందు అతిశయిస్తారు. అవేవి వద్దు దేవుని బిడ్డలారా, అన్నీ సున్నా. ఎవరి డబ్బు, ఎవరి ఆస్తులు, ఎవరి అందాలు, ఎవరి బలాలు అందరికీ ఉంటాయి. కానీ మనం క్రీస్తు విషయంలో చచ్చిన వారమై సిలువ యందు అతిశయపడాలి. ఆమేన్. సిలువ యందు అతిశయపడాలి. తర్వాత చదువు, ఇంకా క్రింద ఇంకా చాలా మంచి మాటలు ఉన్నాయి. లోకమునకు నేనును, అది విన్నారా? దాని వలన నాకు లోకమునకు నేనును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరలా హల్లెలూయా. వినాలి, గొప్ప మాటలు ఇవి. నాకు శక్తి లేక నెమ్మదిగా చెప్తున్నాను. లోకమునకు నేనును నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము. ఏం చేయబడి ఉన్నాము అంటే, లోకములో ఉన్న ఏ క్రియలకి ఈ దేహములో చోటు లేదు. లోకంలో సిలువ వేయబడిపోయి ఉన్నాను నేను. ఇంకా లోక క్రియలు ఏవి నా జీవితంలో, దేహంలోకి రావడానికి ఆస్కారం లేదు. సిలువ వేయబడ్డాను లోకముతో. ఈ అనుభవం ఈరోజు విశ్వాసికి కావాలి. లోకముతో రాజీ పడడం కాదు, అన్యులతో రాజీ పడిపోవడం కాదు, లోకస్తులు, లోక సంబంధమైన క్రియలు, పరిస్థితులు, అలవాట్లకు రాజీ పడిపోవడం కాదు. రాజీ లేని పోరాటం చేయాలి. ఆమేన్ చెప్పండి. చచ్చిన చేప అయితే నీళ్ళు ఎలా వెళ్తుంటే అలా కొట్టుకెళ్ళిపోతుంది. అదే బ్రతికిన చేప అనుకోండి, నీటికి ఎదురీది పోరాడుతుంది. అవునా కదా? విశ్వాస జీవితం అదే. ఈ లోకములో పాప ప్రవాహం కొట్టుకుని వెళుతూ ఉంటే, పాప ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చావు అన్నమాట. అందుకే కొట్టుకెళ్ళిపోతున్నావు పాప ప్రవాహంలో. కానీ విశ్వాసి ఎదురేదాలి. ఆమేన్. ఈ లోకంలోని పాప ప్రవాహంలో నువ్వు కొట్టుకెళ్ళిపోకుండా, పాపం నీలోనికి రాకుండా దానికి ఎదురీది నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అది ఈ మాట యొక్క వాస్తవమైనటువంటి విషయము. సిలువకు లోకములకు నేను నాకు లోకమును సిలువ వేయబడ్డాం అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట ఈ మాట. తర్వాత 2 విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 53:7. యెషయా గ్రంథం 53:7 అక్కడ ఏమైనా రాయబడిందంటే, వదకు తేబడి గొర్రెయు బొచ్చి కత్తిరించు అనేతి గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు, అతడు దౌర్జన్యం నొందెను. చదవండి తల్లి. బాధింపబడ్డ నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెయు బొచ్చి కత్తిరించు అనేటి గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు, he did not open his mouth to curse someone, to mock someone, to prick someone.
ఎవరినో గుచ్చడానికి, ఎవరినో హేళన చేయడానికి, ఎవరినో బాధించడానికి నోరు తెరవలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరినో శపించడానికి నోరు తెరవలేదు. ఆయనను కొడుతుంటే కొట్టేవారిని, బాధించేవారిని ఆయన క్షమించి నోరు తెరవకుండా వదకు తేబడి గొర్రెవలే జీవించాడు. జీవిస్తావా? ముందే చెప్పాను నేను, బతకు తేబడి యేసు గొర్రె పిల్లలని పాట కూడా పాడాను. సిలువ వేయబడి మనం జీవించాలి. దినమెల్లా వదకు తేబడి గొర్రెవలే సిలువ వేయబడుతున్నాం అనే విషయం ఆల్రెడీ నేను రోమపత్రిక 8:36లో చెప్పాను. కాబట్టి సిలువ వేయబడినటువంటి వారముగా బ్రతుకుదాం. ఎవరో తిట్టారు కదా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చేట్టుగా మనం కూడా 10 బూతులు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకు? సిలువ వేయబడ్డాం. ఈ నోరు నాది కాదు, యేసు ప్రభుది. ఈ దృష్టి నాది కాదు, యేసు ప్రభుది. ఈ మనసు నాది కాదు, యేసు ప్రభుది. ఈ చెవులు నావు కాదు, యేసు ప్రభువి. ఈ చేతులు పాదములు నావు కాదు, యేసు ప్రభువి. నేను సిలువ వేయబడ్డాను. క్రీస్తు సిలువలో ఎలాగైతే జీవించాడో నేను కూడా సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చి క్రీస్తు వలె జీవిస్తాను. నేను సిలువకు కొట్టబడ్డాను, నా ఇష్టం కాదని మనం సిలువ వేయబడిన అనుభవంలో ముందుకు సాగాలి. ఒక విషయం ముగింపులో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి కాదు, 2 విషయాలు చెప్పి ముగిస్తాను. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఉన్నాడు. ఆయన యేసుప్రభువు వారిని నమ్ముకున్నాడు. యవనుడుగా ఉన్నప్పుడు స్కూల్లో, కాలేజీలో చదువుకుంటున్నప్పుడు క్రైస్తవ విరోధి ఎన్నో బైబిళ్ళు కాల్చాడు, క్రైస్తవులను కొట్టాడు, సేవకులను కొట్టి బాధించాడు. ఆయన సిక్కు మతానికి చెందినవాడు సాధు సుందర్ సింగ్. అయితే బైబిల్ కాల్చి అంత ఘోరాలు చేసిన సాధు సుందర్ సింగ్ ఒకరోజు బైబిల్ చదివి మారిపోయాడు. బైబిల్ చదివాక అతనికి ఒక నమ్మకం ఏర్పడింది. అప్పుడు ఒక రాత్రి ప్రార్థన చేశాడు. అసలు దేవుడు ఎవరో నాకు కనబడాలి, కనబడితే ఆ కనబడిన దేవుడిని నమ్ముకుంటాను, లేకపోతే తెల్లవారుజాము 2 గంటలకు ట్రైన్ వెళ్తుంది, ఆ ట్రైన్ కింద తలబెట్టి చనిపోతానని దేవుని దగ్గర ప్రమాణం చేసుకుని, మనసులో ఒక తీర్మానం చేసుకొని అతడు తన గదిలో తలుపులు వేసుకొని ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నారు. రామా అనేసరికి భేమా లేదు, ఏమీ లేదు, సోమ లేదు. ఇంకా ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నాడు. అలాగా ఒక్కొక్కళ్ళని పిలుస్తుంటే ఎవ్వరూ రావట్లేదు. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి కదా, క్రీమ్ మీద, ఇంకో దాని మీద ఎన్నో ఉన్నాయి. పిలుస్తూ ఉన్నాడు వాళ్ళని వెళ్ళి. ఎవరిని పిలిచినా ఎవరు రావట్లేదు. అతని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని పిలిస్తే ఆయన ఏదో తక్కువ దేవుడు, ఆయన పిలవకూడదని. అతనికి తెలిసిన దేవతలు, దేవుళ్ళు అందరినీ పిలిచాడంట. నాకు ఇప్పుడు కనబడాలి, నాతో మాట్లాడాలి, మాట్లాడిన వాళ్ళని నేను నమ్ముకుంటానని. ఎవరిని పిలిచినా ఒక్కళ్ళు కూడా రాలేదు, కనబడలేదు, దర్శనం ఇవ్వలేదు, మాట్లాడలేదు. అయితే చిట్ట చివరికి ఇష్టం లేకుండా బలవంతంగా, అయిష్టంగా, సరే పోన్లే ఎవరు కనపడలేదు కదా, ఈ ఒక్క మాట కూడా అనేద్దాం అనుకుని, క్రీస్తు నీవే గనక దేవుడు అయితే నాకు కనబడన్నాడట. ఆ మాట పలకగానే జాలి కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య అతను ఉన్నటువంటి ప్రక్క గదిలో నుండి ఆయన గొప్ప వెలుగు తన ముఖం మీద కొట్టడం, ప్రకాశించడం గమనించాడు. ఆ వెలుగులో నుండి యేసుప్రభువు వారు అతన్ని దర్శించడం చూశాడు. హల్లెలూయా. జాలి కలిగిన యేసయ్య అతన్ని దర్శించాడు. అంతేకాదు, ఆయన సిలువలో వ్రేలాడుతూ, రక్తం కారుతూ, సిలువలో కొట్టబడి, నా కుమారుడా సాధు సుందర్ సింగ్, నీ కొరకే, నీ పాపాల కొరకే నేను సిలువ వేయబడ్డాను, రక్తం కారుస్తున్నాను. నీ పాపాలే నాకు ఈ గాయాలు, నిన్ను క్షమించడానికి నా రక్తం కారుస్తున్నాను, నేను కడగడానికి నీ పాపాలని ఆయన సిలువలో కన్నీటితో చెప్తే వెంటనే సాధు తెలియకుండానే వణుకు, దడ, ఏడుపు, దుఃఖము, పశ్చాత్తాపం కలిగి అక్కడే కుప్పకూలిపోయి మారుమనసు పొంది యేసుప్రభువుని నమ్ముకొని వెంటనే అతను కలిగిన దర్శనాన్ని అందరికీ చెప్పడం మొదలెట్టాడంట. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలకి చాలా కోపం వచ్చేసింది. ఊర్లో బంధుమిత్రులకు కోపం వచ్చేసింది. ఇదేంటి, బైబిల్ కాల్చినోడు, సేవకులను కొట్టినోడు, చర్చిలు నష్టపరిచినోడు, ఇప్పుడు యేసుప్రభు అంటా తిరుగుతున్నాడు, యేసుప్రభు బోధలు చెప్తున్నాడు, యేసుప్రభు కనబడ్డాడు అంటున్నాడు, ఏంటి అని చెప్పి చాలా కోపంతో ఎన్నో రకాలుగా అతన్ని బాధించి ఏదో రీతిగా లేకుండా చేయాలని ప్రయత్నాలు వేశారు. దానికంటే ముందు ఒక దినమున వాళ్ళ మేనమామ వచ్చాడంట. సాధు సింగ్ మేనమామ, యవనస్తుడు సాధు సింగ్. వాళ్ళ మేనమామ వచ్చి తన ఇంటికి తీసుకొని వెళుతూ అతనికి ఎన్నో నచ్చజెప్పి, మనం
మనం నిష్ట కలిగినటువంటి సిక్కు కులస్తులో మనం ఇలాంటి యేసు ప్రభువుని నమ్ముకోకూడదు, చెప్పకూడదు. నువ్వు వదిలేయాలి. నువ్వు వదిలేస్తానంటే నేను నీకు ఇచ్చే బహుమానాలు చిన్న చిన్నవి కాదు చూడు అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళాడట. ఇంటిలోకి తీసుకెళ్ళి గదిలో తీసుకెళ్ళి తెరలా ప్రక్కకు తీసేసరికి ఓ గొప్ప అందాల సుందరి, పాలరాతి పుత్తడ బొమ్మలాగా, అంత నిలువెత్తు బంగారు బొమ్మలాగా తడతడలాడుతూ అతని కూతురు, వాళ్ళ మేనమామ కూతురు కనబడిందంట. ఈయన అనుకున్నాడు, మేనమామ ఒకటి మేనమామనే, రెండోది ఇలాంటి అందగతే నా కూతురుని చూపిస్తే అన్నీ వదిలేసి పడిపోతాడు, యేసుప్రభుని వదిలేస్తాడు అనుకొని చూపించాడు చక్కగా సిద్ధపరిచే అమ్మాయిని. కానీ అలాంటి సౌందర్యమైన అమ్మాయిని చూపించి ఆయన అన్నాడు, నీవు యేసుప్రభుని వదిలేయి, ఒక్క మాట చెప్పు నాకు, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు ఇక ఈ లోకంలో క్షేమంగా సుఖంగా జీవించవచ్చు. ఒకటి. రెండవది రా అని బీరువా ఓపెన్ చేసి దీనిలో తగ మెరిసిపోతూ ఉన్నాయంట రత్నాలు, ముత్యాలు, మణులు, మాణిక్యాలు, వైడూర్యాలు, గొప్ప 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 విలువైన కోహినూరు వజ్రాలు లాంటివి అన్నాడంట. ఇవి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండే వజ్రాలు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, వజ్రం లాంటి నా కూతుర్ని నీకు ఇస్తాను, ఈ వజ్రాలన్నీ నీకు ఇస్తాను, ఈ భవనాలు భవంతులు అన్నీ నీకు ఇచ్చేస్తాను, ఒకే పని, యేసు ప్రభు నాకు వద్దని వదిలేయి అన్నాడంట. అయితే వాళ్ళ మామతో ఏమన్నాడో తెలుసా సాధు సింగ్ గారు, మామ నీ కుమార్తెనిచ్చినా, నీ వజ్రాలు ఇచ్చినా, నీ ఆస్తులన్నీ ఇచ్చినా, వీటన్నిటికంటే గొప్పవాడు నా యేసు ప్రభు. లోక బంగారము ధనధాన్యాదులు నీతో సరితూగవు. యేసయ్య లోకంలో ఏది సరిపోదు, అంత విలువైన వాడు నా యేసయ్య, అంత ఘనమైన వాడు నా యేసయ్య. అందుకే సాధు నర్సింగ్ నాకు అవేవి వద్దు, యేసు ప్రభు ఉంటే చాలని బయటికి వచ్చి యేసుతో వెళ్ళ నే తీర్మానించితి, యేసుతో వెళ్ళ నే తీర్మానించితి, యేసుతో వెళ్ళ నే తీర్మానించితి, వెనుదీయను అని పాడాడట. అలా పాడుకుంటూ అతను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు మోసంతో మంచిగా మాట్లాడినట్టు ఇంట్లోకి తీసుకెళ్ళి సొంత తల్లి కుమారునికి భోజనంలో భయంకరమైనటువంటి సైనైడ్ విషం కలిపి సాధు సుందర్ సింగ్కి పెట్టిందంట. తెలియక పాపం తినేశాడు, విషం కలిపిన అన్నం సొంత కన్నతల్లే పెట్టింది, తినేశాడు. కానీ దేవుని శక్తి అతనిలో ఉంది కనుక దయచేసి నిద్రపోవద్దు. ముత్యాల లాంటి వాక్యాలు చెప్తున్నాను ఈరోజు, నిద్రపోవద్దు, తలల పైకి ఎత్తి వినండి. విషం ఉన్నటువంటి ఆహారం తినేశాడు. తల్లి తండ్రి చూస్తున్నారు, వీడు చచ్చిపోతాడు, పేడ వదిలిపోతుంది, మన గౌరవం నిలబడుతుంది అని అనుకుంటున్నారు. కానీ చనిపోలేదు. గంటలు 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 చూశారు, 12 గంటలు అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, చనిపోలేదు, మామూలుగానే ఉన్నాడు. అప్పుడు చెప్పారంట, ఏంట్రా నువ్వేంటి, నీ శక్తి ఏంటి, నీ దేవుడేంటి, నీకు భయంకరమైన సైనైడ్ విషం పెడితే కూడా నువ్వు చచ్చిపోలేదు, అసలు ఏమిట్రా అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఇక్కడ ఉంటే నన్ను ఇక ఎలాగైనా చంపేస్తారు, విషం పెట్టిన చావలేదు, ఏ కత్తులతోనో బళ్ళతోనో పొడి చంపేస్తారని ఆ తల్లిదండ్రుల దగ్గర కూడా యేసుతో వెళ్ళ నే తీర్మానించితి అని చెప్పి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని పాడుకుంటూ అలా అక్కడి నుండి వెళ్ళిపోయి బైరాగిల అరణ్యాల్లో, క్రూర మృగాల మధ్య, ఐసుగడ్డలు ఉండేటువంటి హిమాలయ పర్వతాల్లో, పులులు సింహాలు ఉండే ప్రాంతాల్లో, అడవుల్లో ప్రార్థన పరుడుగా జీవించి దేవుని శక్తి చేత అద్భుతాలు చేస్తూ భారతరత్న అనే గొప్ప బిరుదు పొందినవాడుగా భారతదేశంలో నిలిచాడు సాధు సుందర్ సింగ్ భక్తుడు. ఆయన మనమందరం సాదృశ్యంగా తీసుకొని మనం కూడా క్రీస్తును పోలి సిలువేయబడిన అనుభవంలో, సాధు సింగ్ భక్తుల అనుభవంలో మనం ముందుకు సాగడానికి
ఈరోజు సిద్ధపడాలని నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నాను కానీ సమయం దాటిపోయినందుకు. అదోని రామ్ జడ్సన్ అనే ఒక భక్తుడు మయన్మార్, బర్మా, నాగాలాండ్ ప్రాంతాల్లో సేవ చేసినటువంటి భక్తుని గురించి చెప్పాలనుకున్నాను. తర్వాత చెప్తాను ఆ విషయాలు. ఇంకా 1-2 రెఫరెన్స్లు ఉన్నాయి, తర్వాత చెప్తాను, ముగిస్తున్నాను. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. అందరం కూడా క్రీస్తు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద